श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి, సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిశీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, साई बाबा, बाबा, साई 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 बाबा, साई
बाबा साईं 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 बाबा
बाबा साईं 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 बाबा श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 10వ అధ్యాయం. 10వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ అధ్యాయంలో వరుసగా 27 నుంచి 32, 90, 92, 96, 97, 100 నుంచి 102, 104, 71 నుంచి 73, 106, 114, 119, 113, 156 ఓవిల్లో హేమాడ్ పంత్ సాయిబాబా సగుణ రూపాన్ని, స్వభావాన్ని ఎంతో అందమైన పదాలతో అద్భుతంగా వర్ణించారు. తరువాత బాబా అష్టసిద్ధుల గురించి, ఆయనలో ఉన్న భగవంతుని లాంటి గుణాల వర్ణనను చూడండి. ఆడిమ, మహిమ, లగిమ మొదలైన అష్టసిద్ధులు, కుబేరుడి నవనిధులు ఎవరి సన్నిధిలో నమస్కరిస్తూ నిలబడతాయో
వారికి చెక్క పలక అనేది ఊరికే ఓ నిమిత్తం కాదా? యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానము, ఔదార్యము యశస్సు, ఐశ్వర్యం, వైరాగ్యం, జ్ఞానము, ఔదార్యము మొదలైన 6 గుణాలతో ఉన్న మూర్తి సాయి. ఇంతగా చెప్పి హేమాడ్ పంత్ బాబా యొక్క సర్వాంతర్యామిత్వాన్ని, సర్వవ్యాపకతని వర్ణిస్తారు. చూడ్డానికి 3.5 మూరల దేహంతో షిరిడీలో ఉన్నట్లు అనిపించిన అత్యంత పవిత్రమైన సాయి మహారాజు సర్వహృదయ నివాసి, పుణ్యరాశి. పిపీలికాది బ్రహ్మపర్యంతము నిండి ఉండి నిజంగా అపారము, అనంతము, నిరంతరం అభిన్నంగా ఉండే మూర్తీభవించిన పరబ్రహ్మతత్వమే బాబా. అప్పుడు మోక్షదాయకమైన ఆయన సామర్థ్యాన్ని వర్ణించి ఆయన్ని నిత్యము స్మరించమని, ఆయన చరిత్ర గానం చేయమని చెప్పారు. ఎవరు సమస్త లోకులకు హితం చేకూర్చడంలో నిమగ్నులై ఉంటారో, బ్రహ్మస్వరూపంలోనే నిత్యము స్థితులై ఉంటారో వారిని గుండెల నిండా పొంగిపొరలే ప్రేమతో నిరంతరం స్మరించండి. ఎవరి స్మరణ మాత్రంతో జనన మరణ పరిభ్రమణ పలాయనమవుతుందో, దేనికి కనీసం దమ్మిడి అయినా ఖర్చు చేయవలసిన పని లేదో అలాంటి సాధనల్లోకెల్లా ఉత్తమమైన ఆ సాధనను చేయండి. భక్తుల భక్తిభావం చూసి గురువు వారికి శాశ్వత ఆనంద లక్షణమైన మోక్షాన్ని అలవోకగా అరచేతికి అందిస్తారు. తమ దర్శనంతో హృదయ గ్రంథిని భేదించి విషయభోగాల పట్ల విముఖత కలిగించి సంచిత ఆగామి కర్మలు కనుమరుగైపోయేలా చేసే ఆయన చరిత్రను గానం చేద్దాం. అందుకే హేమాడ్ పంత్ అంటారు, హేమాడు సాయిని శరణంటున్నాడు, నేనాయన కాలి జోడిని, నేనాయన కథను నిరూపిస్తాను, ఇంత మాత్రంతో నేను సుఖ సంపన్నుడినవుతాను. ఇదిగాక ఈ అధ్యాయంలో సద్గురు మహిమ, నియత అనియత గురువుల వ్యవస్థ, సత్సంగం వల్ల ప్రయోజనం కాక క్రింద ఇచ్చినట్లు ప్రబోధాత్మకమైన ఓవిలు కూడా ఉన్నాయి. రాముడు రహీము ఒక్కరే, వారిలో కించితైనా భేదం లేదు. భక్తి భావాన్ని కలిగి ఉండడంలో ఎవరికి మొండి పట్టుదలడు? భక్తిభావాన్ని కలిగి ఉండడంలో ఎందుకు ఈ మొండి పట్టుదలడు? ఒకరితో ఒకరు భేదభావంతో ఎందుకు వ్యవహరించాలి? మీరంతా ఎంత మూర్ఖులు! హిందూ ముసల్మానులు సత్సంబంధాలు ఏర్పరచుకోండి, మనసుల్లో చక్కని ఆలోచనలను దృఢంగా పెట్టుకోండి, అప్పుడే ఆవలి తీరం చేరుతారు. ఎవరైనా ఏదైనా అపకారం చేస్తే దానికి మనం ప్రతీకారం తీర్చుకోకూడదు, చేయగలిగితే ఉపకారం చేయాలన్నదే ఆయన ఉపదేశ సారం. లక్ష చాతుర్యాలను పక్కకు నెట్టి నిరంతరం సాయి సాయి అని స్మరించండి, దానితో తప్పక తరిస్తారు మీరు. చూడండి, ఇందులో ఏ విధమైన శంక అవసరం లేదు. అయినప్పటికీ సాయి సమర్థుల గొప్పతనమే ఈ అధ్యాయంలో ముఖ్యమైన విషయం. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. పదకొండవ అధ్యాయం. శ్రీ సాయి మహిమ వర్ణన, శ్రీ సాయిబాబా ప్రభావ వర్ణన. శ్రీ గణేశునికి నమస్కారము, శ్రీ సరస్వతీదేవికి నమస్కారము, శ్రీ గురు మహారాజ్కి నమస్కారము, శ్రీ కులదేవతకి నమస్కారము, శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము, శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. గడిచిన అధ్యాయంలో బాబా సన్నని చెక్క బల మీద పడుకోవటము, ఎవరికీ కనిపించకుండా ఎక్కటము దిగటము, అవగాహన కందని వారి కుశలత గురించి చెప్పబడింది. హిందువులు కానీ ముస్లింలు కానీ ఇద్దరితోనూ సమదృష్టితో వ్యవహరించడం గురించి కూడా చెప్పబడింది. ఎవరి కోసం జీవితకాలమంతా నిరీక్షించాలో ఆయన ఆ షిరిడీ ప్రజల పూజ్య దైవం అయ్యారు. ఇప్పుడు ఏమనిపిస్తుందంటే, మాధుర్యం తొణికిసలాడే కథలతో అలంకరింపబడిన 11వ అధ్యాయాన్ని దృఢభావంతో శ్రీ సాయి చరణాలకు అర్పిద్దాం. అందువల్ల బాబా సగుణ రూపాన్ని గురించిన ధ్యానం జరుగుతుంది.
రుద్రపారాయణ అంటే యజుర్వేదంలోని రుద్రాధ్యాయం అనే పేరు గల ప్రసిద్ధ మంత్ర సముదాయము 11 సార్లు జరుగుతుంది. బాబాకి పంచమహాభూతాల మీదున్న ఆధిపత్యం ప్రామాణికంగా తెలుస్తుంది. ఆయన అద్భుత మహిమ తెలుస్తుంది. ఇంద్ర అంటే వర్ష దేవత, అగ్ని, వరుణ అంటే జలదేవతలు కూడా బాబా మాటలను ఎలా గౌరవించేవారో దాన్ని ఇప్పుడు క్లుప్తంగా వివరిస్తాను. శ్రోతలు శ్రద్ధగా వినండి. సాయిబాబా సగుణ రూపం అంటే మూర్తి భవించిన పూర్ణ వైరాగ్యమే. అనన్య భక్తులకు అది విశ్రాంతి స్థానము. ఆయన్ని నేను ప్రేమపూర్వకంగా నా స్మృతి పదంలోకి తెచ్చుకుంటాను. గురువాక్యాలే నిజమని విశ్వసించడమే ఆయన ఆశీనులయ్యే ఆసనంగా సమర్పిస్తాను. కామనాలన్నింటినీ త్యాగం చేస్తాననే సంకల్పమే ఆయన్ని పూజించటం. ప్రతిమ, సండిల, యజ్ఞము, హోమము ఇత్యాదుల కోసం చేసే చతురస్రాకారంతో 4 అంగుళాల ఎత్తులో ఉండే ఒక సాధారణ మట్టి అరుగు అంటే అగ్ని, తేజస్సు, సూర్యమండలము, ఉదకము అంటే నీరు, ద్విజులు, బ్రాహ్మణులు 7 పూజ్యస్థానాల కంటే గురు మహారాజు శ్రేష్ఠులు. ఆయన్ని అనన్యంగా పూజిద్దాం. అనన్య భావంతో ఆయన చరణాలను పట్టుకుంటే గురువేమిటి, పరబ్రహ్మ కూడా పరుగు పరుగున వస్తాడు. గురు పూజ అంతా అద్భుతమైనది. గురు భక్తులు ఆ అనుభవాన్ని అందుకోవాలి. పూజించేవారు సాకారులైతే అంటే దేహభ్రాంతితో ఉండేవారైతే అది ఉన్నంత వరకు వారికి గురువు కూడా దేహాన్ని ధరించే ఉండటం అవసరం అవుతుంది. నిరాకారులకి దేహభ్రాంతిని విస్మరించిన భక్తులకి నిరాకారుడైన దేహధారి కానటువంటి సూక్ష్మ రూపంలో ఉండే గురువు అవసరపడతారు అని శాస్త్రాలే నిర్ణయించాయి. సగుణ ధ్యానం చేయకుండా భక్తిభావం ఎన్నటికీ ప్రకటన కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగనంత వరకు మనసు అనే మొగ్గ విప్పారదు. అది వికసించకపోతే దానిలోంచి సౌరభాలు కుంభాళించబడవు. పువ్వులో మత్తెక్కించే మకరంధ్రామృతధారలు కూడా ఉండకపోతే అప్పుడు తుమ్మిది కూడా అక్కడ క్షణం పాటైనా ఆగదు. రూప గుణ సంపన్నత అంటే సాకారము, రూపగుణ రహితము అంటే నిరాకారము రెండూ ఒకదాని నుంచి ఒకటి భిన్నం కాదు. సాకారము నిరాకారము ఒకటే పేరుకొని ఉన్నప్పటికీ అది నెయ్యి గడ్డ కట్టినది. కరిగినా దాన్ని నెయ్యి అని అంటాము. బ్రహ్మదేవుడు సగుణ నిర్గుణాలను రెండింటినీ కలిపేశాడు. కళ్ళారా ఎవరిని వీక్షించగలమో, ఎవరి పాదాలపై తలను పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం ప్రత్యక్షంగా వచ్చి కలవటానికి సులభమవుతుందో అక్కడే ప్రీతి ఉత్పన్నమవుతుంది. ప్రేమగా కబుర్లు చెప్పటానికి గంధాక్షతలు వేసి పూజించటానికి సగుణ సాకార వ్యక్తి అవసరము. నిర్గుణ రూపం అంటే సగుణ రూపాన్ని అవగాహన చేసుకోవటం నిజంగా ఎంతో సులభం. సగుణ రూపంపై ప్రేమ దృఢమైతే నిర్గుణ రూపం తానంతట తాను అర్థమవుతుంది. భక్తులు నిర్గుణ రూపాన్ని తెలుసుకోవాలని బాబా ఎన్నో ఉపాయాలను చేసేవారు. వారి వారి అధికారాన్ని అనుసరించి వాళ్ళని తమకు దూరంగా పంపేవారు. చాలా రోజుల వరకు తమ దర్శనాన్ని చేసుకొనిచ్చేవారు కాదు. కొందరిని షిరిడీ బయటికి దూరంగా పంపేవారు. కొందరిని షిరిడీలో ఏకాంత స్థలంలో బంధించి ఉంచేవారు. కొందరిని వాడాలోనే నిర్బంధించి పారాయణం చేయమని నియమం పెట్టేవారు. దానికి కారణం ఏమిటంటే సంవత్సరాల తరబడి అలా అభ్యాసం అయిందంటే నిర్గుణ రూపాన్ని ఆసక్తితో నిరంతరం చింతన చేయడం జరుగుతుంది. కూర్చున్నా, నిద్రిస్తున్నా, భోజనం చేస్తున్నా వారి మనసుకి బాబా సావాసమే పట్టుకుంటుంది. మరి ఈ శరీరం నశించిపోయేదే, ఏదో విధంగా అది అంతమయ్యే తీరుతుంది. కనుక భక్తులు దుఃఖించకుండా జనన మృత్యురహితుడైన పరమేశ్వరుడిపైన లక్ష్యం పెట్టాలి. ఈ సృష్టి నానా రకాలుగా కనిపించే వ్యాప్తి అంటే మాయా ప్రభావమే. అది అవ్యక్తంలోంచి ఆకారాన్ని ధరించింది. ఆ వ్యక్తంలోకే తిరిగి వెళ్ళిపోతుంది. బ్రహ్మ నుంచి చిన్న పిపీలికం వరకు ఉన్న సృష్టి వ్యష్టితో పాటు సమిష్టితో నిండి ఉంది.
అది అవ్యక్తంలోంచి ఆకారానికి వచ్చింది. దానిలోనే దానిలోనే చివరికి సమరసమైపోతుంది. ఆ ప్రకారంగా మరణము ఎవరికీ లేదు. మరి సాయిబాబాకి మాత్రం అది ఎక్కడి నుంచి వస్తుంది? ఈ సాయి శుద్ధ బుద్ధ అంటే జ్ఞాన మారణ రహిత నిరంజన దోషరహితులు. ఆయన్ని కొందరు భగవంతుని భక్తులను లేదా మహావిష్ణువులను అనేవారు. అయితే మాకాయన సాక్షాత్తు మూర్తి భవించిన భగవంతుడే అనిపిస్తారు. గంగా నది సముద్రాన్ని కలవటానికి పోయేటప్పుడు మార్గంలో వేడిమితో తపించే వారిని చల్లబర్చి తీరాన ఉన్న వృక్షాలకి నీరందిస్తుంది. అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే మహాపురుషుల అవతార స్థితి ఉంటుంది. వారు ప్రకటమవుతారు. అలానే వెళ్ళిపోతారు. అయితే వారి ఆచరణ జగత్తుకి పాపాల నుంచి ముక్తి కలిగిస్తుంది. బాబా క్షమాగుణము ఎంతో విశిష్టమైనది. వారి శాంతి సహజాతి సహజంగా విలక్షణంగా ఉండేది. వారెంతో నిష్కపటంగా మార్ధవంగా సహనశీలతో ఉండేవారు. అలాగే తృప్తి ఆయన్ని నిరంతరము పెనవేసుకుని ఉండేది. చూడటానికి ఆయన దేహాన్ని ధరించినట్లున్నప్పటికీ ఆయన రూపగుణ రహితులుగాను కామ క్రోధాది శబ్ద వికార రహితులుగాను ఉండేవారు. ఆయన ఈ జగత్తులో తిరుగుతున్నప్పటికీ అంతఃకరణలో దేనితోనూ సాంగత్యం లేకుండా సంగరహితులై ఉండేవారు. సమస్త మోహాల నుంచి బంధనాల నుంచి ముక్తులై బంధరహితులుగా ఉండేవారు. సాక్షాత్తు పరమేశ్వరుడే అయిన శ్రీకృష్ణుడు భక్తివరదలుగా పొంగిపొరలే సత్పురుషుల నాకు జీవనము ప్రాణం కూడా. వారు నా సజీవ ప్రతిమలు. సత్పురుషులంటే స్వయాన నేనే. అయితే సత్పురుషులను ప్రతిమతో పోల్చడం కూడా సరికాదు. సత్పురుషులంటే స్వయాన నేనే. అయితే సత్పురుషులను ప్రతిమతో పోల్చడం కూడా సరికాదు. సత్పురుషులు నా నిశ్చల స్వరూపులు కనుక ఆ భక్తుల ప్రతిష్టను కాపాడటానికి వారి బరువు బాధ్యతను నేను మోస్తాను. సత్పురుషులను శరణున్న వారికి చరణాలకు నేను నమస్కరిస్తాను అన్నారు. అలా సత్పురుషుల మహత్తును స్వయంగా శ్రీకృష్ణుడు ఉద్ధవుడితో చెప్పారు. సమస్త సగుణ వస్తువుల మధ్య అంటే ఏ శ్రేష్ఠ సగుణ వస్తువు ఉందో సమస్త నిర్గుణ వస్తువుల మధ్య సమస్త సద్గుణరాశులైన జనుల్లో అత్యంత శ్రేష్ఠ గుణం ఉన్న అలాంటి గుణ సంపన్నులకి ఆయన రాజు. కృతాకృతులు తమ శ్రమతో ఫలాన్ని పొంది తృప్తి పొందిన అవక్త కాములు. ఇచ్చలన్నీ నెరవేరినా ఎంతగానో లీనమై సుఖదుఖాలకు అతీతంగా ఆత్మానందమనే ఐశ్వర్యంతో ఉండే ఆయన గొప్పతనాన్ని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు పూజనీయ పరమాత్మ అయిన అలాంటి వారిని వర్ణించటం అసాధ్యము. అవర్ణనీయమైన ఆ శక్తి అవలోకనం అంటే రూపంతో ఆవనిపై అవతరించింది. సత్యము జ్ఞానము ఆనందము మూర్తి భవించిన సుఖ నిగ్రహాలైన జ్ఞానానికే పూర్తి చిహ్నము ఆయనే. అంతఃకరణలో బ్రహ్మతో ఐక్యరూపులుగా ఆయన మూర్తి కూడా ఆయనే. ప్రపంచం నుంచి నివృత్తి అయ్యి సంసారానికి సంబంధించిన వ్యవహారాల నుంచి ముక్తులైన బ్రహ్మ ఆత్మల ఐక్యత అనే బ్రహ్మైక్యతానుభూతి స్థితిని పొందిన అలాంటి శుద్ధ ఆనందమూర్తి కూడా అదే. ఆనందో బ్రహ్మాతి. ఆనందం అంటేనే బ్రహ్మ లేదా పరమాత్మ. ఈ శృతి తైతరోపనిషత్తులో మూడో వల్లి అనువాకంను శ్రోతలు నిత్యము వింటారు. పుస్తకాల్లోనూ గ్రంథాల్లోనూ చదువుతారు. అయితే భావికులు షిరిడీలో ఆ అనుభవాన్ని ప్రత్యక్షంగా పొందుతారు. ధర్మము అధర్మము అనే లక్షణాలున్న సంసారం ఎంతో విలక్షణమైనది. స్వస్వరూప నిజ జ్ఞానం కలిగిన వారికి క్షణం క్షణము ఈ సంసారాన్ని సంభాళించుకోవాల్సి వస్తుంది. అయితే స్వస్వరూప నిజ జ్ఞానము కలిగిన వారికి సంసారం అనేది ఒక విషయం కాదు.
వారు సదా ఆత్మస్వరూపులోనే స్థిరంగా ఉంటారు. వారు నిత్యముక్తులు, ఆనంద స్వరూపులుగా ఉంటారు. సదా శుద్ధ జ్ఞాన స్వరూపులు అంటే పరమాత్మ రూపులుగా ఉంటారు. బాబాయే సర్వులకి ఆధార స్థానము. మరి ఆయన కూర్చోడానికి ఆధారం ఎందుకు? అది కూడా వెండి సింహాసనం అయితే బాబా భక్తుల ముచ్చటను ముద్దుగా తీరుస్తారు. ఎన్నో రోజుల నుంచి ఉన్న ఒక పాత గోనెపట్ట ముక్కే ఆయన కూర్చునే ఆసనం. దాని మీద కూర్చోటానికి భావిక భక్తులు ఒక చిన్న పరుపు వేసేవారు. వెనుక జారగల పట్టడానికి ఒక గోడుండేది. అక్కడ ఒక తలగడ పెట్టేవారు. భక్తుల మనసుల్లోని భావాన్ని బట్టి బాబా అందుకు అనుగుణంగా వ్యవహరించేవారు. సాయిబాబా షిరిడీలో కని నివసించినట్లు కనిపించినప్పటికీ ఆయన అన్ని చోట్లకు వెళ్ళేవారు. ఆ అనుభవాన్ని ఆయన తమ భక్తులకి ఎప్పుడూ చూపించేవారు. ఆయనకి స్వయంగా ఏ మనోభావన లేనప్పటికీ భక్తుల శ్రద్ధననుసరించి భక్తుల శ్రద్ధను అనుసరించి అన్ని రకాల పూజోపచారాలను ఆయన స్వీకరించేవారు. కొందరు చామర్లు విసేవారు, కొందరు విసనకర్రతో విసిరేవారు, కొందరు సన్నాయి, డోలు మొదలైన మంగళవాద్యాలను వాయించటమనే పూజను అర్పించేవారు. కొందరు వారి పాదాలను చేతులను కడుగుతుంటే మరొకరు వారికి అత్తరు చంద్రాలను అద్దేవారు. కొందరు మహానైవేద్యం సమర్పించి త్రయోద త్రయోదశ గుణాల అంటే 13 పదార్థాలుండే 1 ఈనెలు తీసిన తమలపాకులు, 1 2 ఒక్కపొడి, 3 సున్నము, 4 కాచు, 5 కుంకుమ పువ్వు, 6 కస్తూరి, 7 బాదము, 8 పచ్చకర్పూరము, 9 చాపత్రి, 10 యాలక్కాయలు, 11 లవంగము, 12 జాజికాయ, కొంచెం బంగారంతో ఉండే తమలపాకులతో తాంబూలాన్నే అర్పించేవారు. కొందరు శివలింగానికి పెట్టేలా 2 వేళ్లతో సమానంగా అడ్డంగా గంధము బొట్టు పెట్టేవారు. కొందరు కస్తూరి కలిపిన గంధం బొట్టు పెట్టేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. ఒకసారి తాత్యా సాహెబ్ నూల్కర్ స్నేహితుడు డాక్టర్ పండిత్ సాయిబాబాని దర్శించడానికి షిరిడీ వచ్చాడు. షిరిడీలో అడుగు పెట్టగానే మొదట అతను మసీదుకి వెళ్ళాడు. బాబాకి సాష్టాంగ నమస్కారం చేసి ఓ క్షణం పాటు ప్రశాంతంగా కూర్చున్నాడు. అప్పుడు బాబా అతనితో వెళ్ళు, దాదా భట్టు దగ్గరికి పో, అలా వెళ్ళు అంటూ వేలితోనూ చేత్తోనూ దారి చూపించారు. పండిత్ దాదా దగ్గరకు వెళ్ళాడు. దాదా కూడా ఆదరంగా అతన్ని స్వాగతించాడు. అప్పుడు దాదా బాబా పూజకి బయలుదేరుతూ పండిత్ని మీరు వస్తారా అని అడిగాడు. పండిత్ దాదాతో పాటు వెళ్ళాడు. ఆ తరువాత దాదా బాబాకు పూజ చేశాడు. అప్పటి వరకు బాబా నుదుటి మీద గంధం బొట్టు పెట్టే ధైర్యం ఎవరూ చేయలేదు. భక్తులు ఎవరైనా ఎలాంటి వారైనా సరే వస్తే బాబా తమ నుదుటి మీద గంధం బొట్టు పెట్టనిచ్చేవారు కారు. మహల్సాపతి మాత్రం ఆయన మెడకి గంధం పూసేవాడు. ఇతర భక్తులు ఆయన పాదాలకు పూసేవారు. అయితే అమాయకుడైన ఆ భావిక పండితుడు దాదా చేతిలోని చందనం గిన్నెను చేత్తో లాగేసి శ్రీ సాయి తల పట్టుకొని నుదుట చక్కగా 3 రేఖలు గీశాడు. అతని ఆ తెగింపు చూసి దాదా మనసు కలవరపడింది. ఏంటి ధైర్యం? బాబా కోపగించరు కదా. అయితే ఎప్పుడు జరగనిది జరిగినప్పటికీ బాబా ఒక మాట కూడా అనలేదు. పైగా ఎంతో ప్రసన్నంగా కనిపించారు. పండిత్ మీద అసలు కోపించలేదు. సరే, ఆ రోజు గడవనిచ్చాడు. అయినా దాదా మనసులో ఆ గిలి అలా ఉండిపోయింది. అతని విషయాన్ని ఆ రోజు సాయంత్రం బాబాని అడిగాడు. మేము మీ నుదుటి మీద చిన్న గంధబొట్టు పెట్టబోతే మమ్మల్ని కనీసం మీ నుదుటిని స్పర్శ అయినా చేయనివ్వరు కదా. ఈరోజు పొద్దున ఏమైంది? మా బొట్టంటే అంత విసుగు, పండిత్ త్రిపుండములంటే అంత ఇష్టమా?
ఎంత తమాషా! ఈ విచిత్రం అర్థం కావటం లేదు. దానికి బాబా ప్రేమగా చిరునవ్వులు చిందిస్తూ దాదాతో అన్న ఆ మధురమైన మాటలను అందరూ స్వస్థ చిత్తంతో వినాలి. దాదా అతని గురువు బ్రాహ్మణుడు, నేనేమో ముస్లింను. అయితే నన్నే ఆయనగా భావించి అతను నాకు గురు పూజ చేశాడు. నేను గొప్ప బ్రాహ్మణ్ణి, అతను అపవిత్ర జాతికి చెందిన ముస్లిము. ఆయన్ని నేను ఎలా పూజించాలి అని అతని మనసులో సందేహం కూడా కలుగలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయం పనిచేయలేదు. వద్దు అనడానికి అవకాశమే లేదు. నన్ను అతను స్వాధీనం చేసుకున్నాడు అన్న బాబా సమాధానం విన్నప్పటికీ దాదాకు అది హాస్యాస్పదం అనిపించింది. అయితే దాదా ఇంటికి చేరుకోగానే అతనికి ఆ మాటలకు నిజమైన అర్థం బోధపడింది. బాబా చేసిన ఈ వైరుధ్యం దాదా హృదయాన్ని ఎంతగానో తూట్లు పొడిచింది. అయితే పండిట్తో పిచ్చాపాటి మాట్లాడుతున్నప్పుడు బాబా చేసిన ఈ పనిలో అంతరార్థం అతనికి వెంటనే తెలిసిపోయింది. దోపేశ్వరికి చెందిన సిద్ధపురుషుడు రఘునాథ్, అతను కాకా పురాణిక్ అనే పేరుతో ప్రసిద్ధి చెందాడు. ఆయన చరణాలకు డాక్టర్ పండిత్ ఆకర్షించబడ్డాడు. ఆయనతో శిష్యరికం అనే రుణానుబంధం కూడా పెట్టుకున్నాడు. పండిత్ కాకాని తలుచుకున్నాడు. అతనికి అలాంటి అనుభవం కలిగింది. మనసులో ఉన్న భావాన్ని బట్టే భక్తి ప్రభావం ఉంటుంది. సరే, ఇలాంటి సేవలన్నీ చేయించుకోవాలని తమ మనసులో అనిపించినప్పుడే ఆయన అలా చేయించుకునేవారు. లేకపోతే పూజ పళ్ళ్యాన్ని ఎగరగొట్టేవారు, నరసింహ అవతారం ఎత్తేవారు. ఆ రూపం ప్రకటమైతే ఇక ధైర్యంగా ఎవరుంటారు? ఆయన ఎదుట ఎవరు నిలబడగలుగుతారు? అలా మనోవృత్తి క్రోధంగా అయితే ప్రాణ భయంతో పారిపోకుండా ఎవరుంటారు? ఒక్కోసారి అకస్మాత్తుగా క్రోధాగ్నితో మండిపడేవారు. భక్తుల మీద అగ్ని జ్వాలలను కురిపించేవారు. ఒక్కోసారి నవనీతం కంటే మెత్తని స్వభావంతో భాషించేవారు. అంతెందుకు, ఆయన మూర్తీభవించిన శాంతి క్షమలే. ఒక్కోసారి ప్రళయ కాలపు సమయంలో, అంటే సమస్త జగత్తుకి అంతిమ సమయం ఆసన్నమవడం అగ్నిలా వ్యవహరించేవారు. అప్పుడు అది భక్తులకు కత్తిపై సాములా ఉండేది. అయితే ఒక్కోసారి వెన్నకంటే మిన్నగా సున్నితంగా కనిపించేవారు. ఆనందాల హరివిల్లులు వెదజల్లుతూ వ్యవహరించేవారు. క్రోధంతో గజగజ వణుకుతూ కళ్ళు అగ్నిగోళాల్లా తిప్పినప్పటికీ ఆయన కడుపులో తల్లికి కన్నబిడ్డపై ఉండే కారుణ్య ప్రవాహ జరి కమనీయంగా ఉండేది. క్షణంలో మూల స్వభావంలోనికి వచ్చాక భక్తులని కేకేసి పిలిపించి, నా మనసులో ఎవరి మీద కోపం ఉండదు. తల్లి తన బిడ్డను కాలితో తన్నేస్తుంది. సముద్రం ఒకవేళ నది వెనక్కి తిప్పి పంపితేను అప్పుడే నేను మిమ్మల్ని తరిమివేస్తాను, మీకు అహితం చేస్తాను. నేను నా భక్తుల ఆజ్ఞాదారిని, వారి వద్దే నిలబడి ఉంటాను. నేను ప్రేమ కోసం ఆకలితో అలమటిస్తూ ఉన్నాను. భక్తులు పిలిస్తే పలుకుతాను అనేవారు. ఈ కథా భాగం వ్రాస్తూ ఉండగా సహజంగా ఇలాంటిదే మరో కథ స్మృతి పదంలో మెదిలింది. అది ఉదాహరణగా చెప్తాను. శ్రోతలు దాన్ని విచారపూర్వకంగా వినండి. ఓసారి కళ్యాణికి చెందిన సిద్దిక్ పాల్కే అని పేరు గల ఒక ముస్లిం మక్కా మదీనా యాత్రలు చేసి షిరిడి చేరుకున్నాడు. వృద్ధుడైన ఆ హాజీ, మక్కా మదీనా అంటే హజ్ యాత్ర చేసిన వారిని హాజీ అంటారు. ఉత్తరం వైపు ఉన్న చావడిలో దిగాడు. మొదట 9 నెలలు బాబాకి అతనిపై కరుణ కలుగలేదు. బాబా అతని పట్ల ప్రసన్నులు కాలేదు. అతనికి యోగమైన సమయం రాలేదు కనుక అతని ప్రయాణం వ్యర్థమయ్యింది. అతను నానా రకాలుగా ప్రయత్నించాడు. అయితే బాబా దర్శనం కాలేదు. సర్వులు వచ్చి పోయేందుకు వీలుగా మసీదు తెరిచే ఉండేది. ఎవరికి కూడా అడ్డుగాని లేదా గుప్త స్థానం గాని ఉండేది కాదు. అయితే ఆ పాల్కేకి మాత్రం మసీదులో పైకెక్కడానికి బాబా ఆజ్ఞ లభించలేదు. పాల్కే ఎంతో ఖిన్నుడైనాడు. ఏమిటి దురదృష్టం? మసీదులో అడిగే పెట్టలేకపోతున్నాను. నేనేం పాపం చేశాను? బాబా నా పట్ల ఎలా ప్రసన్నులవుతారు? రాత్రింబవలు ఇదే ఆలోచన.
హృద్యోగంలా పాల్కే మనసుని పట్టి వేధించింది. ఇంతలో ఎవరో అతనికి ఇలా చెప్పారు, అలా నిరాశపడకు, మాధవరావు దేశపాండే సహాయం తీసుకున్నావంటే నీ మనసులోని ఇచ్చ నెరవేరుతుంది. మొదట నంది దర్శనం చేసుకోకుండా శంకరుడు ప్రసన్నుడవుతాడా? పాల్కేకి ఈ మార్గాన్ని అనుసరించడం బాగుంది అనిపించింది. మొదటిసారి దర్శనం చేసుకునే శ్రోతల మనసుకి ఇది అతిశయోక్తి అనిపిస్తుంది. అయితే షిరిడీలో బాబా దర్శనానికి వెళ్ళే భక్తులకి ఇదే అనుభవం కలుగుతుంది. బాబాతో ప్రశాంతంగా సంభాషించాలనుకున్న వారితో కలిసి మొదట మాధవరావే వెళ్ళాలి. అతనప్పుడు వాళ్ళెవరో, ఎక్కడి నుంచి ఎలా వచ్చారో ఈ విషయాలన్నీ మధురోక్తులతో బాబాకి చెప్పేవాడు. వారి పని అలా ప్రారంభమైందంటే సాయి సమర్థులు వారితో మాట్లాడడానికి సిద్ధపడేవారు. ఇదంతా విని హాజీ మాధవరావుని ఎంతగానో బ్రతిమలాడాడు. ఒక్కసారి నా ఈ తపస్సును నెరవేర్చు, కలవడం ఎంతో దుర్బలమైన బాబాతో నాకు కలయిక కలిగించు. ఆ ప్రకారంగా మాధవరావుని అర్థించేసరికి అతను ఆ పని కష్టమైనా కాకపోయినా ప్రయత్నం చేసి చూడాలని మనసులో దృఢంగా నిశ్చయించుకున్నాడు. అప్పుడు అతను మసీదుకి వెళ్ళి ధైర్యం తెచ్చుకొని చాలా నెమ్మదిగా బాబా దగ్గర ఈ ప్రస్తావన తెచ్చాడు. బాబా, ఆ వృద్ధుడు ఎంతో బాధపడుతున్నాడు, అతనిపై దయ చూపండి. ఆ హాజీ మక్కా మదీనా యాత్రలు చేసి మీ దర్శనం కోసం షిరిడీ వచ్చాడు. అతనిపై మీకు కరుణ కలగడం లేదు ఎందుకని? అతన్ని మసీదులోనికి రానివచ్చు కదా. లెక్కలేనంత మంది మసీదులోకి వచ్చి దర్శనం చేసుకొని పోతూ ఉంటారు కదా. అతనిచే ఎందుకు ఇలా నిరీక్షింపన చేస్తున్నారు? అతనిపై ఒక్కసారి మీ కృప చూపారంటే అతను మసీదులో మిమ్మల్ని కలవగలుగుతాడు. అతను తన మనసులోని మాట చెప్పుకొని వెంటనే వెళ్ళిపోతాడు. శ్యామ, నువ్వు ముక్కు పచ్చలారని పసివాడివి. అల్లా అనుగ్రహం లేనప్పుడు నేను మాత్రం అతనికి ఏం చేయగలను? అల్లామియాకి రుణపడి ఉండకపోతే ఈ మసీదు పైకి ఎవరైనా ఎక్కగలరా? ఇక్కడి పకీరు చేతలు అద్భుతం. నేను అతని యజమానిని కాను. సరే, అతని దగ్గరికి వెళ్ళి దగ్గరలో ఉన్న ఆ బావి కవతల ఇరుకు దారి నుండి దానిలో ఇంచి చక్కగా నడిచి రాగలవా అని స్పష్టంగా అడుగు అని శ్యామాని అతని దగ్గరికి పంపారు. అందుకు హాజీ ఇలా సమాధానం ఇచ్చాడు, అదెంత కష్టమైనా సరే దానిలో నేను చక్కగా నడిచి వస్తాను. అయితే నన్ను ఆయన్ని ప్రత్యక్షంగా కలవనివ్వాలి, ఆయన చరణాల వద్ద నన్ను కూర్చోనివ్వాలి. శ్యామ ద్వారా వచ్చిన సమాధానం విని బాబా అతన్నిలా అడిగించారు, 4 వాయిదాల్లో 4,000 రూపాయలు నాకు ఇస్తావా? ఈ విషయం గురించి మాధవరావు అడిగాడు. హాజీ ఆ మాట వేరే అడగాల, వేలేమిటి, కోరాలే గాని 4 లక్షలైనా ఇస్తాను అన్నాడు. అది విని బాబా శ్యామాచే మళ్ళీ ఇలా అడిగించారు, ఈ రోజు మసీదులో మేకను కోయాలనుకుంటున్నాను. నీకు మాంసం కావాలా? ఒక భాగంలోని మాంసం అంతటితో సహా ఎముకలు కావాలా? లేక నీ మనసులో దాన్ని వృషణాలు తినాలన్న కోరిక ఉందా? నిశ్చయంగా ఏం కావాలో ఆ ముసలాయన్ని అడుగు. ఈ ప్రకారంగా బాబా అన్న మాటలన్నీ శ్యామ హాజీతో చెప్పాడు. అయితే హాజీ స్పష్టంగా వీటిలో నాకేది అక్కర్లేదు, మీ మనసుకేది ఇవ్వాలనిపిస్తే అది నాకు ఇవ్వండి. నాకు ఒకే ఒక్క కోరిక ఉంది, మట్టి పాత్రలో ఉండే చిన్న మొక్కైనా సరే ఒకవేళ నాకు లభిస్తే నాకు శుభం జరుగుతుందని నేను అనుకుంటున్నా. హాజీ పంపిన ఈ కబురందుకొని మాధవరావు వెనక్కి తిరిగి వచ్చాడు. అతను బాబాకు ఈ విషయం చెప్పగానే బాబా మండిపడ్డారు. నీరు నింపే కుండను స్వయంగా ఎత్తి ద్వారంలోంచి బయటికి విసిరేశారు. తమ చేతిని గట్టిగా కొరుకుతూ హాజీ దగ్గరకు వచ్చారు. తమ 2 చేతుల్లో కఫ్ని పైకెత్తి, నీ మనసులో ఏమనుకుంటున్నావు? నా ఎదుట నీ గొప్పలు ప్రదర్శించుకుంటున్నావా? ముసలాడి బుద్ధి చూపిస్తున్నావు. ఇదేనా నీవు ఖురాన్లో చదివింది? మక్కా యాత్ర చేసి కూడా నీవు అహంకారం పెంచుకుంటున్నావు, అయినా నువ్వు నన్ను గుర్తించలేకున్నావు. ఈ ప్రకారంగా బాబా హాజీని అవమానించారు. మాటలతో ఉచ్చరించలేని మనసుతో కనీసం ఊహించనైనా లేని మాటలను అన్నారు. హాజీ భయంతో ఎంతో వణికిపోయాడు. అప్పుడు బాబా మసీదులోనికి తిరిగి వెళ్ళారు. మసీదు ప్రాంగణంలో అడుగు పెడుతున్నప్పుడు తోటమాలి మామిడి పండ్లు అమ్మడం చూశారు. మొత్తం ఆ బుట్టను కొని దాన్ని హాజీకి పంపించారు. అప్పుడు వెంటనే బాబా తిరిగి వచ్చి మళ్ళీ ఆ హాజీ వద్దకు వెళ్ళారు. తమ జేబులోంచి
రూ. 55 తీసి వాటిని అతని చేతిలో పెట్టారు. అప్పటి నుంచి తిరిగి హాజీ మీద ప్రేమ కలిగింది. అతని భోజనానికి ఆహ్వానించారు. వాళ్ళిద్దరూ జరిగిందంతా మర్చిపోయారు. హాజీ ఆనందం ఆకాశపు అంచులో తాకింది. ఆ తర్వాత అతను మళ్ళీ ఊరు వెళ్ళి అలా వస్తూ పోతూ ఉండి బాబా కరుణ స్రవంతిలో మనసారా కరిగిపోయాడు. బాబా ఆ తరువాత కూడా అతనికి అప్పుడప్పుడు డబ్బు ఇచ్చేవారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాబూజీ కీ జై. సరే, ఆకాశంలోని మేఘాలపై కూడా ఆధిపత్యం ఉన్న ఇంద్రుణ్ణి సాయి సమర్థులు ప్రార్థిస్తుంటే మనసుకి ఎంతో ఆశ్చర్యం అనిపిస్తుంది. ఎంతో భయంకరమైన సందర్భం అది. ఆకాశమంతా అంధకారం అలుముకుంది. పశువులు పక్షులు భయపడిపోయాయి. అంతటినీ నాశనం చేసేట్లు వానకి గాలి తోడైంది. సూర్యుడు అస్తమించాడు. సాయంకాలం అయింది. ఒక పెట్టున సుడిగాలి మొదలైంది. తీవ్రంగా సుళ్ళు తిరుగుతూ సుడిగాలి చెలరేగింది. భయంకరమైన గందరగోళం చెలరేగింది. అంతలోనే మేఘాలు ఫెళామని ఉరిమాయి. మెరుపులు తీవ్రంగా, గాలి భయంకరంగా వీచింది. వర్షం కుండపోతగా కురిసింది. మేఘాలు ముసళ్ళ ధారలతో వర్షించడం మొదలెట్టాయి. వడగళ్ళు టపాటపా శబ్దం చేసుకుంటూ మహీతలంపై పడసాగాయి. గ్రామస్తులు భీతితో వణికిపోయారు. పశువులు గట్టిగా అంబారావాలు చేయసాగాయి. జనసముదాయం గాలి దుమారంతో వచ్చిన ఆ వర్షం నుంచి తలదాచుకునేందుకు మసీదు చూరు కింద భాగంలోకి వచ్చింది. పశువులు దూడలు కూడా అక్కడికే రావడంతో మసీదు కిటకిటలాడిపోయింది. 4 వైపుల నుంచి ఒకటే నీరు. గ్రామమంతా నీటి ప్రవాహమే. కళ్ళాల్లో పోసిన ధాన్యమంతా తడిసిపోయింది. ప్రజల మనసులు ఎంతగానో భయపడిపోయాయి. ప్రజలు కంగారుపడి సభామండపంలో పోగయ్యారు. కొందరు మసీదు చూరు కింద నిలబడి బాబాకి మొరపెట్టుకోసాగారు. జోగులాంబ, జాకలమ్మ, మరిడమ్మ, శని, శంకరుడు, అంబాబాయి, మారుతి, ఖండోబా, మహల్సాపతి, ఈ సమస్త దేవీ దేవతలు షిరిడీలో అడుగడుగునా ఉన్నారు. అయితే ఇబ్బందికర సందర్భం వచ్చినప్పుడు గ్రామస్తులకు వారిలో ఒక్కరు కూడా ఉపయోగపడలేదు. నడుస్తున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, పరిగెత్తుతున్నప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు కరుణ సుధ లొలకించి కన్నీటి దొంతరలు తుడిచే దైవం సాయి ఒక్కరే. ఆయనకి కోళ్ళో మేకలో బలి చేయనవసరం లేదు. రూపాయలు సమర్పించనవసరం అంతకన్నా లేదు. కేవలం గుండెల్లో నిండు గోదావరిలా ప్రవహించే ప్రేమభావం కోసమే ఆయన పరితపించేవారు. కష్టాలను కాలరాచేవారు. ఆ ప్రకారంగా లోకులు భయపడటం చూసి సాయి మహారాజ్ ఎంతో వ్యాకులం చెందారు. తాము కూర్చున్న చోటు నుంచి లేచి ముందుకొచ్చారు. మసీదు అరుగు చివరకొచ్చి నిలబడ్డారు. అసలే ఆకాశమంతా మేఘవర్జనాలతో దద్దరిల్లిపోతోంది. వెలుగులు వెదజల్లే మెరుపులు కళ్ళు మిరుమిట్లు గొలుపుతున్నాయి. అంతలోనే సాయి మహారాజ్ ఉచ్చస్వరంతో గొంతు నరాలు చిట్లేలా అరవసాగారు. తమ ప్రాణాల కన్నా కూడా తమ భక్తులంటేనే, సాధు సత్పురుషులంటేను దేవుడికి ఎంతో ఇష్టం. దేవుడు వాళ్ళెలా చెప్తే అలా చేస్తాడు. వారి కోసమే అవతరిస్తాడు. కనుక భక్తుల మొర విని దేవుడు వారిని రక్షించవలసే ఉంటుంది. భక్తుల భక్తి గుర్తుంచుకొని తనిచ్చిన మాట అక్కడికక్కడే నిలబెట్టుకోవలసి ఉంటుంది. బాబా గట్టిగా వేసే కేకలకు ఆకాశం మారుమ్రోగింది. మసీదు పునాదులే కదిలిపోతాయా అనిపించింది. అందరి చెవులు గింగురుమన్నాయి. పర్వతాల్లో ప్రతిధ్వనించేలా చేసిన గొప్ప కేకలతో మసీదు మందిరాలు దద్దరిల్లాయి. అప్పుడే మేఘాల భయంకర గర్జన, కుంభవృష్టి ఆగిపోయాయి. బాబా వేసిన కేకలతో సభామండపమంతా అదిరిపోయింది. భక్తులందరూ భయంతో గిజగిజలాడి ఎక్కడి వాళ్ళక్కడ స్తబ్దంగా ఆగిపోయారు.
నిజంగానే బాబా కౌశలాన్ని కనీసం ఊహించనైనా లేము. వర్షపు ధారలు తెరిపించాయి. వెంటనే గాలి కూడా మందగించింది. మబ్బులు విడిపోయాయి. మెల్లమెల్లగా వర్షం వెనకబట్టింది. సుడిగాలి కూడా సడి చేయకుండా ఆగిపోయింది. వెంటనే అంధకారం అస్తమించింది. సభో నభో మండలంలో నక్షత్రాల సమూహం నక్కి నక్కి చూడటం మాని హాయిగా కళ్ళకు కనిపించింది. తరువాత వర్షం పూర్తిగా వెలిసిపోయింది. సుడిగాలి కూడా పూర్తిగా శాంతించింది. ఆకాశంలో వెన్నెల రేడు వింత కాంతులతో పండు వెన్నెలను వెదజల్లుతూ విరగబడి నవ్వాడు. అందరిలోనూ ఆనందం చిందులు వేసింది. సత్పురుషులు శబ్దాలను గౌరవించి ఇంద్రుడు కరుణాస్రవంతిని కురిపించాడని అందరికీ అనిపించింది. మబ్బులు అన్ని దిక్కులకు ఎంచక్కా పారిపోయాయి. వాతావరణం శాంతిని ఆశ్రయించింది. వర్షం హర్షంతో తన తీవ్రతను తగ్గించింది. గాలి అలవోకగా అలా ఆగిపోయింది. ఉరుములు తరిమినట్లు తమ స్థానంలో అణిగిపోయాయి. పశువులకి పక్షులకి సడలైన ధైర్యం తిరిగొచ్చింది. ఇండ్ల చూరుల క్రింద నుంచి పశువులు దూడలు బయటకొచ్చి నిర్భయంగా తిరగడం మొదలెట్టాయి. పక్షులు స్వేచ్ఛావాయువులు పీలుస్తూ రెక్కలు చాచి ఆకాశంలో ఎగిరాయి. అలాంటి భయంకర పరిస్థితి నుంచి తమను రక్షించిన బాబా ఉపకారాన్ని తలుచుకుంటూ ప్రజలంతా తమ తమ ఇళ్లకు వెళ్ళిపోయారు. పశువులు కూడా ప్రశాంతంగా అటు ఇటు తిరగసాగాయి. అలా సాయి కరుణా విగ్రహులు. ఆయనకి భక్తులంటే పంచప్రాణాలు. బిడ్డ కోసం కలవరపడే కన్న తల్లి లాంటి వారు సాయి. ఆ ప్రేమ సుధావాహినిని నేను ఎంతని వర్ణించను. బాబా అగ్ని మీద కూడా అలాంటి ఆధిపత్యమే ఉండేది. ఆ విషయం గురించి ఒక చిన్న కథను శ్రోతలు ఆలోచనాపూర్వకంగా వినండి. దాంతో శ్రేష్టము అసాధారణము ఆయన శక్తి అవగతమవుతుంది. అది మధ్యాహ్న వేళ. మసీదులో ధుని నాల్కలు చాచిన అగ్ని సెగలతో మండుతోంది. దాని ముందు ఎవరు నిలబడగలరు? జ్వాలలు మరింతగా మండిపడ్డాయి. ప్రచండ అగ్ని అఖండంగా పెరిగిపోతోంది. జ్వాలలు చెక్కదూలానికి తాకుతూ పైకప్పు వరకు ఎగిశాయి. మసీదు మండి మసై సర్వనాశనమవుతుందా ఏమిటి అనిపించింది. అయినా శతకోటి ఆనంద ఇంద్రధనస్సులతో శోభిల్లే బాబా మనసు ప్రశాంతంగా ఉంది. ప్రజలంతా చింతాక్రాంతులైపోయారు. ఏమిటి బాబా పద్ధతి అని ముక్కు మీద వేలేసుకున్నారు. నీళ్లు తీసుకురండి అన్నారు ఒకరు. మరి దాన్నెవరు పోస్తారు? నీళ్లు పోసేందుకు పోతే సర్కా మన భరతం పడుతుంది. అక్కడికి ఎవరెళ్తారు అన్నారు. శ్రీ సచ్చిదానంద సద్గురు. అక్కడికి ఎవరెళ్తారన్నారు మరొకరు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. ప్రజలందరి మనసుల్లో ఎంతో ఆదుర్ద ఉన్నా బాబాని అడిగే ధైర్యం మాత్రం ఎవరికీ కలగలేదు. తరువాత బాబాయే చికాకుగా సటకా మీద చేయి వేశారు. మండే అగ్ని బుగబుగలు చూసి ఆయన సటకాను చేతిలోకి తీసుకుని పటాపటా కొట్టడం మొదలెట్టారు. వెనక్కి వెళ్ళు అన్నారు. దుని పక్క నుంచి చేయి పెట్టి స్తంభాన్ని కొడుతూ జ్వాలకేసి చూస్తూ ఆయన శాంతించు శాంతించు అనసాగారు. దెబ్బకి జ్వాల కిందికి దిగుతూ క్రమేపీ మందగించింది. దుని శాంతించింది. అందరి భయము అణిగిపోయింది. మహానుభావుల్లో శ్రేష్ఠులైన సాయి పరమేశ్వరుడి అవతారమే కాంతి జలపాతాలు చిందించే ఆయన చరణాలపై మస్తకం పెడితే దానిపై ఆయన కరుణతో తమ వరదహస్తాన్ని పెడతారు. శ్రద్ధాభక్తులతో ప్రశాంత చిత్తంతో ఈ అధ్యాయాన్ని నిత్యము పారాయణ చేసిన వారి కష్టాలన్నీ సంపూర్ణంగా కరిగిపోతాయి. నేనింతకన్నా ఏం చెప్పను. అంతఃకరణను శుద్ధం చేసుకుని నియమబద్ధంగా కఠిన పద్ధతిలో ధార్మిక విధులు కృత్యాలు చేయండి.
సాయిబాబాను నిండు హృదయంతో భక్తి చేయండి. దాంతో శాశ్వతుడైన పరమాత్మ ప్రాప్తి కలుగుతుంది. మనసులో ఉన్న అసాధారణమైన మీ ఇచ్చలు ఈడేరుతాయి. చివరకు మీరు పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడు, జీవుడు అనే భేదమే నశించిపోయిన అలాంటి దుర్లభమైన సాయుధ్య ముక్తిని ప్రాప్తింప చేసుకుంటారు. ఎన్నటికీ చెదరని, ఎవరికీ లభించని తృప్తి మీ తలుపు తడుతుంది. సరే, పరమార్థిక సుఖాన్ని గురించిన జ్ఞానాన్ని చక్కగా తెలుసుకుని అనుభవించాలనే కోరిక ఉన్న భక్తులు ఈ అధ్యాయాన్ని మళ్ళీ మళ్ళీ చదవటం పట్ల ఉత్సాహాన్ని, ప్రీతిని పెట్టుకోవాలి. దీనిలోని కథలు చదివితే వృత్తి శుద్ధమవుతుంది. పరమార్థాన్ని ప్రాప్తింప చేసుకోవాలని ప్రవృత్తికి ఉబలాటం కలుగుతుంది. అప్రియమైన అశుభ విషయాలు పూర్తిగా నశించి ప్రియము, పావనము అయిన విషయాలు ప్రాప్తిస్తాయి. బాబా గురించిన అనుభవాలను పొంది చూడండి. హేమట్ పంతు సాయికి శరణు వచ్చాడు. తరువాతి అధ్యాయం అత్యంత పవిత్రమైనది. అందులో గురు శిష్యుల అనుబంధంలోని గొప్పతనాన్ని గురించి చెప్పటం జరిగింది. గురుపదేశాన్ని తీసుకున్న మూలే అన్న పేరుగల శిష్యునికి గోలప్ అనే పేరుగల అతని గురు దర్శనం ఎలా అయిందో చెప్పబడింది. శిష్యునికి ఎలాంటి సందర్భం వచ్చినా వాళ్ళు తమ గురుదేవులను వదలకూడదు అనే తత్వాన్ని ప్రత్యక్షంగా అనుభవంలో చూపించారు సాయిబాబా. భక్తులకు వారి గురువు పట్ల ఉన్న దృఢభక్తిని ఆయన మరింతగా పెంచేవారు. సాయిబాబా చరణాల వద్దకు వచ్చిన ప్రతి భక్తునికి ఒక్కొక్కరికి ఒక్కో రకంగా వినూతము, అద్భుతము అయిన రూపాల్లో దర్శనమిచ్చి వారికి తమ ఆరాధ్య దైవం లేదా గురువుల పట్ల ఉండే భక్తిని సాయి స్థిరపరిచారు. సర్వులకి శుభమస్తు. ఆ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులచే ప్రేరణ కలిగించబడిన భక్త హేమట్ పంతు రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని సాయి మహిమా వర్ణన అనే పేరుగల 11వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. శ్రీ సద్గురు సాయినాథుని శరత్ బాపూజీకి జై. 11వ అధ్యాయానికి పరిపూర్ణ వివరణ. ఈ 11వ అధ్యాయం గొప్ప మహత్వపూర్వకమైనది. హేమట్ పంతు ఈ అధ్యాయాన్ని పఠించడం అంటే యజుర్వేదంలోని ప్రసిద్ధమైన రుద్రాధ్యాయాన్ని 11 సార్లు పఠించటమే అన్నారు. శ్రీధర స్వామి రచించిన శ్రీ లీలామృతంలోని 11వ అధ్యాయం శ్రేష్టమైనదని చెప్పారు. సమస్త భావాలతోనూ నిశ్చయపూర్వకంగా శివలీలామృతాన్ని అఖండంగా చదవండి. అది వెంటనే కాకపోతే ఈ అధ్యాయమైనా చదవాలి. శ్రీమద్భగవద్గీతలోని 11వ అధ్యాయం ప్రసిద్ధమైనది. అందులో అర్జునునికి భగవంతుని విశ్వరూప దర్శనం కలుగుతుంది. అప్పుడు అతను శ్రీకృష్ణుని భగవత్ స్వరూపాన్ని గుర్తుపట్టి ఆయనకి పదే పదే నమస్కరించి అంటాడు, త్వమాదిదేవ పురుష పురాణస్తమస్వ విశ్వస్వర పరం నిదానం వేత్తాసి వేద్యంచ పరంచ దావు త్వయా తతం విశ్వమనంత రూప. మీరే ఆదిదేవులు, పురాణ పురుషులు, విశ్వానికి ఆధారులు, జ్ఞాత జ్ఞేయము పరందాయము మీరే. ఓ అనంత రూప, మీరే ఈ విశ్వమంతా వ్యాపించి ఉన్నారు. నమ పురస్తాదప పృష్ఠతస్తే నమోస్తుతే సర్వతా ఏవ సర్వం అనంతవీర్య మిత విక్రమస్త్వం సర్వం సర్వాప్నోషి తతోసి సర్వ. హే సర్వాత్మక, మీకు ఎదుటివైపు వెనుక వైపున అన్ని వైపులా నమస్కారం. మీ పరాక్రమం అపారం, శక్తి అనంతం. మీరు సర్వత్రా వ్యాపించి ఉండటం వల్ల ఈ సర్వము మీరే. శ్రీ సాయి సచ్చరిత్ర 11వ అధ్యాయం చదివిన మీదట మనకు ఇంద్రుడు, అగ్ని, వరుణుడు బాబా మాటలను గౌరవిస్తారు. ఈ సాయి సత్పురుషుడి ఈశ్వరుడి మరో అవతారం అన్న అనుభవం కలుగుతుంది. అందుకే హేమట్ పంతు అంటారు, కొందరు ఈయన్ని భగవద్భక్తులు అంటారు, కొందరేమో మహాభాగవతోత్తములు అంటారు. కానీ మాకు మాత్రం ఈయన సాక్షాత్తు భగవంతుడే ఇలా అవతరించాడనిపిస్తుంది. ఈ అధ్యాయంలో సగుణ, నిర్గుణ భక్తి గురించి స్పష్టంగా చెప్పబడింది.
సగుణ రూపాన్ని ధ్యానించినంత వరకు భక్తిభావం ప్రకటం కాదు. ప్రేమపూర్వకమైన భక్తి కలగకపోతే మనసు అనే మొగ్గ విప్పారదు. అది వికసించకపోతే అప్పుడు నాసికకు పరిమళం సోకదు. అంతేకాదు మకరందమూ ఉండదు. భ్రమరాలతో అనుబంధమూ ఉండదు. అక్కడ అవి ఓ క్షణం సేపైనా ఉండవు. సగుణమే సాకారం, నిర్గుణమే నిరాకారం. వీటిల్లో భేదం అనేది ఉండదు. సాకారము నిరాకారము ఒకటే. నెయ్యి కరిగినా పేరుకొన్నా దాన్ని నెయ్యి అనే అంటాము. సగుణ నిర్గుణాలు సమరసతతో విశ్వరూపంగా ఒకటిగా నిండిపోయి ఉన్నాయి. కళ్ళారా దేన్ని చూడగలమో, ఏ పాదాలపై శిరస్సును పెట్టగలమో, ఎక్కడ జ్ఞానం సులభంగా లభిస్తుందో అక్కడ ప్రీతి కలుగుతుంది. ఎవరి సాంగత్యంతో ప్రేమించడం సాధ్యమవుతుందో, ఎవరిని గంధాక్షతలతో పూజించగలమో దానికోసం ఆకృతి అనేది అవసరం. నిర్గుణం కంటే సగుణాన్ని అవగాహన చేసుకోవడం అత్యంత సులభం. సుగుణ రూపంపై ప్రేమ దృఢతరమైతే నిర్గుణ రూపం తనంత తానే అవగాహనకు అందుతుంది. అలాగే సత్పురుషుల మహత్యం ఉంటుంది. సాగరంతో సమాగమనానికి వెళ్ళే గంగ దారిలో దాహంతో తపించే వారిని శాంతింపచేస్తుంది. తీరాన ఉన్న తరువులకి నీరందిస్తుంది. అందరి దాహాన్ని తీరుస్తుంది. అలాగే ఉంటుంది సత్పురుషుల అవతార స్థితి కూడా. వారు ప్రకటమవుతారు, పోతారు. అయినప్పటికీ వారి ఆచరణ రీతి జగత్తుని పావనం చేస్తుంది. అంతేకాదు బాబా బ్రహ్మస్వరూప వర్ణన మాత్రం ఎంత అందంగా ఉంది. సగుణ రూపాల్లో ఎవరు సగుణులో, నిర్గుణ రూపాల్లో ఎవరు నిర్గుణులో, గుణవంతుల్లో ఎవరు ఉత్తమ గుణవంతులో, సమస్త సద్గుణవంతుల్లో ఎవరు అత్యంత శ్రేష్ఠ గుణవంతులైన సద్గుణ జనులకు రాజో, ఇచ్చలనన్నింటినీ పూర్ణం చేసుకోవడంలో ఎవరు కృతకృత్యులో, తమ సమతో ఫలాన్ని పొంది సంతృప్తిగా ఉండేవారు ఎవరు యాదృచ్ఛికంగా లభించిన వాటితో తృప్తి చెందేవారో, ఎవరు నిరంతరం ఆత్మలో లీనమై ఉండేవారో, ఎవరు సుఖదుఖాలకు అతీతులో, ఆత్మానందానికి ఎవరు వైభవమో అలాంటి వారి మహత్తుని ఎవరు వర్ణించగలరు? సాక్షాత్తు సర్వేశ్వరుడైన ఆయన్ని వర్ణించడం ఏ రకంగా చూసినా అసాధ్యం. జ్ఞానంతో గుర్తుపట్టగలిగే అనిర్వచనీయమైన ఆ శక్తి ఈ భూమిపై దృష్టికి గోచరంగా సచ్చిదానందమూర్తిగా, సత్యము, జ్ఞానము, ఆనందాల సుఖమూర్తిగా అవతరించింది. ఎవరి అంతఃకరణ బ్రహ్మతో ఐక్యరూపం చెందిందో ఆ రూపం ఇదే. ఎవరికి ప్రపంచం నుంచి నివృత్తి కలిగిందో, ఎవరికి సంసార బంధనాలనే వ్యవహారాల నుంచి ముక్తి లభించిందో అలాంటి బ్రహ్మ ఆత్మల ఐక్య అనుభవం అనే స్థితికి చెందిన శుద్ధ ఆనందమూర్తి ఇదే. ఆనందో బ్రహ్మేతి అనే శృతిని శ్రోతలు నిత్యము వింటుంటారు, పుస్తకాల్లో గ్రంథాల్లో చదువుతారు. అది షిరిడీలోని భావిక భక్తులకి ప్రత్యక్షంగా అనుభవంలోకి వచ్చింది. డాక్టర్ పండిత్ యొక్క త్రిపుండ్రాల కథలో ఆయనకి బాబా భోళాశంకరుడిగా ఉన్నట్లు దర్శనం కలిగింది. భక్తుల అనన్య భక్తి ముందు ఆయన ఉపాయం పనిచెయ్యదు. భక్తులు దేనికోసం పట్టుపట్టినా ఆయన కోపించక దాన్ని నెరవేర్చేవారు. నేను గొప్ప పవిత్ర బ్రాహ్మణుణ్ణి, అతను జాతిలో అపవిత్రుడైన ముస్లిం, ఆయన ఎలా పూజించను అని అతను మనసులో సందేహించలేదు. అలా అతను నన్ను మోసం చేశాడు. అక్కడ నా ఉపాయం పనిచేయలేదు. వద్దని వాదించలేకపోయాను. అతను నన్ను స్వాధీనం చేసుకున్నాడు. అలాగే సిద్దిక్ ఫాల్కే కథలో కూడా బాబా శంకరునిలాగా రౌద్ర రూపంతో కనిపించారు. అయితే అది నిజం కాదు. భక్తుల యోగ్యతను చూసి వాళ్ళ మీద కృప అనే వర్షం కురిపించేవారు. ఒకవేళ క్రోధంతో గజగజ వణికినా, కళ్ళు గిరగిరా త్రిప్పినా, కన్న తల్లికి కడుపు చించుకొని పుట్టిన బిడ్డపై ఉన్నట్లు ఆయన కడుపులో కరుణా స్రవంతి కరిగి వరదలై పారుతుంది. క్షణంలో నిజ స్వభావంలోకి వచ్చి ఆ తరువాత భక్తులను కేకేసి పిలిచి, నా మనసులో ఎవరి మీదైనా కోపించడానికి స్థానం ఉందా అని అడిగేవారు. తల్లి తన తనయులని ఎప్పుడైనా తరుముతుందా? సముద్రం నదులని వెనక్కి తిప్పి పంపుతుందా? అలా జరిగినప్పుడే నేను మిమ్మల్ని తరిమేస్తాను, మీకు అహితం చేస్తాను. నేను నా భక్తులకు అంకితమైపోయాను. నేను వారి వద్ద నిలబడి ఉన్నాను. ప్రేమ కోసం నేను ఆకలి కొని ఉన్నాను.
భక్తులు పిలిస్తే పలుకుతాను. నిజంగా సాయిబాబా ప్రత్యక్షంగా శివశంకరులే. హేమడ్ పంతు ఈ అధ్యాయాన్ని శంకరుడికి ఎంతో ఇష్టమైన రుద్రాధ్యాయం అని ఊరికే అనలేదు. తరువాత 28వ అధ్యాయం మధ్యలో గుజరాతీ బ్రాహ్మణుడు మేఘుడు సాయిని సాక్షాత్తు శంకరుడిగా భావిస్తాడు. శంకర శంకర అంటూ నోటితో గట్టిగా ఉచ్చరిస్తాడు. ఇతర దేవతలను అంగీకరించడు అని ఊరికే అనలేదు. సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరద్ బాపూజీ కీ జై. అలా సర్వశక్తిమంతుడు, భక్తవత్సలుడైన దైవం షిరిడీ వాసులకు లభించడం అనేది నిజంగా ఎంతటి అదృష్టం. ఆయనకి కోళ్ళు మేకలు అవసరం లేదు, ఆయనకి డబ్బు అవసరం లేదు. ఆయన కేవలం భావభక్తికై అలమటిస్తారు, సంకటాలను నశింపచేస్తారు. హేమడ్ పంత్ ఈ అధ్యాయ పఠన వల్ల కలిగే ఫలశ్రుతి గురించి చెప్పారు. ఆ విషయంలో సందేహం పెట్టుకోనవసరం లేదు. శ్రద్ధాభక్తులతో ఈ అధ్యాయాన్ని నిత్యము ప్రశాంత చిత్తంతో పారాయణ చేస్తే ఆపదలు అయిపు లేకుండా పారిపోతాయి. అంతఃకరణను శుద్ధం చేసుకుని నియమ నిష్టలతో ధార్మిక కృత్యాలను చేస్తూ సాయి పట్ల భక్తిని కలిగి ఉంటే శాశ్వత పరమాత్మ ప్రాప్తిస్తాడు. ఇంతకన్నా నేనేం చెప్పను. మనసులో ఉన్న అసాధారణ కోరికలు కూడా సిద్ధిస్తాయి. పూర్తిగా నిష్కాములవుతారు. ఈశ్వరుడికి జీవుడికి భేదం నశించిపోయే అలాంటి దుర్లభమైన ముక్తి స్థానం ప్రాప్తిస్తుంది. ఎప్పటికీ భంగం కాని తృప్తి లభిస్తుంది. సాయి బాబా 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 సాయి బాబా
సాయి బాబా సాయి బాబా శ్రీ సచిదానంద సద్గురు సాయి శరత్ బాబూజీ की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना। साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप बाई।
रहमो नजर करो मैं राहू बंदा तुम्हारा मैं राहू बंदा तुम्हारा मैं ना जानू मैं ना जानू मैं ना जानू अल्लाह इलाही रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो काली जमाना मैंने गमाया काली जमाना मैंने गमाया साथी आखिर का साथी आखिर का साथी आखिर का तुम बिना कोई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है अपने मस्जिद का झाड़ू गणो है मालिक हमारे मालिक हमारे मालिक हमारे तुम बाबा साई रहमो नजर करो रहमो नजर करो अब मोरे साई तुम बिना नहीं मुझे माँ बाप बाई रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय।
Sai Baba